ఎం న్యూస్ కి స్వాగతం. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏడిద సంగమేశ్వర స్వామివారి రథోత్సవం వేలాది మంది భక్తుల మధ్య కన్నుల పండుగగా జరిగింది. ఆలయ చైర్మన్ గుల్లపల్లి ప్రసాదరావు ఈ శోభారాణి పర్యవేక్షణలో స్వామివారికి రథానికి పండితులు వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోలాహలం జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఏడిద గ్రామం నుండి సంగమేశ్వర స్వామి ఆలయం వరకు సాగిన ఈ రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్ బూరిగా ఆశీర్వాదం, గ్రామ టీడీపీ అధ్యక్షులు పార్వతిని వీర్రాజు, ఏడిద సొసైటీ అధ్యక్షులు గుడవర్తి ఎర్రబ్బు, కూటమి నాయకులు మరియు గ్రామ పెద్దలు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మండపేట రూరల్ ఎస్ఐ కిషోర్ బాబు పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఈ రథయాత్రతో ఏడిద గ్రామం ఆధ్యాత్మిక శోభతో మురిసిపోయింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు ఏకాదశి రోజు శ్రీ స్వయంవర భారతీ సంగమేశ్వర స్వామివారి రథోత్సవం జరుగుతుంది. ఈరోజు రాత్రి స్వామివారి కళ్యాణం 7 గంటలకి జరుగుతుంది. అలాగే ఎల్లుండి ఆదివారం నాడు మహాశివరాత్రి జరుగుతుంది. ఇందులో భక్తులు అనేకం పాల్గొంటారు. స్వామివారికి రాత్రి రాజా రాజేంద్రరాజు గారి పేరున రాజుగారికి లింగోద్భోగాలాభిషేకం స్వామివారికి జరుగుతుంది. అలాగే మంగళవారం నాడు 17వ తారీఖు మంగళవారం నాడు స్వామిని మళ్ళీ శుభపూర్వక స్నానం త్రిశూల స్నానం చేసి స్వామివారిని రథం మీద ఏడిది గ్రామంలోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఈ రథోత్సవం ఈ రథం తయారు చేసి 108 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో వైభవంగా స్వామివారికి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.